సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అద్భుతమైన వ్యాపార అభివృద్ధి మంత్రం తప్పకుండా ఫలించేది. ఈ మంత్రాన్ని అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎంతోమందికి ఈ మంత్ర సాధన చేయడం వల్ల, నా ద్వారా తీసుకొని చేసిన చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్పడం వల్ల ఈ మంత్రాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఆదివారం, అమావాస్య, దీపావళి, హోళీ గ్రహణ కాలంలో సిద్ధి పొందాలి 1008 సార్లు చేసి. అదేవిధంగా వ్యాపారాలు తెరిచేటప్పుడు, అది ఏ రకమైన వ్యాపారం కానీ తెరిచేటప్పుడు, షట్టర్ కానీ ఏదైనా కానీ తెరిచేటప్పుడు 108 సార్లు జపం చేసుకొని వెళ్ళి తీస్తే అమ్మకాలు అనేది అద్భుతంగా జరుగుతుంది. వ్యాపారం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఈ మంత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీనిలో ఎటువంటి సంశయం అనేది ఏం లేదు. కనుక ఈ అనుభవపూర్వమైన మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని ఏ మంత్రమైనా కానీ గురువు దగ్గర ఉపదేశం పొంది తీసుకొని చేసి సిద్ధి పొంది చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ శాబరి మంత్రాలు కాబట్టి చాలా సత్వర ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 10,116 అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు కావాలి, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకెటువంటి ఇబ్బందులలో కూరుకున్న వ్యాపార సంస్థలైనా కానీ ఈ మంత్రాన్ని ఉపాసనగా తీసుకొని ఉపదేశం పొంది ఉపాసిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నమ్మకం, వీటి మీద అవగాహన ఉండి ఉన్నవాళ్ళు మాత్రమే, కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరు. అన్యదా మీరు భావించరాదు. నా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు అని నా యొక్క మనవి. ఈ మంత్రం వచ్చేసి శ్రీ శుక్లే మహాశుక్లే కమలదళ నివాసి మహాలక్ష్మి నమోం నమః. లక్ష్మీమాయి సత్యకి సవాయి आवो माई करो भलाई ना करे तो 7 समुद्र की दुहाई बुद्धि सिद्धि కావోగి తో నవనాథ్ 84కి దుహాయి. ఈ మంత్రం ఈ విధంగా ఉన్నది. ఈ శాబరి మంత్రం నవనాథులై వాళ్ళ యొక్క నామం ఇక్కడ రాబడింది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.